హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇవాళ అదిరిపోయే పాలకూర వెల్లుల్లి కారం. ఉల్లికారంతో పాటు ఇది వెల్లుల్లి కారము అసలు మామూలుగా ఉండదు. కొంచెం నువ్వులు, ఆల్రెడీ నువ్వులు వేయించడం స్టార్ట్ చేశాను. కొంచెం నువ్వులు వేస్తే కనుక దీని రుచితో పాటు హెల్త్ని మనం ఇంకా 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 పెంచినట్టు. ఇప్పుడు చూడండి, మజ్జిగ మామూలుగా తాగితే ఒక హెల్త్ అయితే, మజ్జిగని కొంచెం పులో పెట్టుకొని తాగితే ఆ ప్రో బ్యాక్టీరియా యాడ్ అయ్యి ఇంకా హెల్త్ యాడ్ అయినట్టు. ఆల్రెడీ పాలకూర అనేది ఒక మంచి వంగడం, మనం తినాల్సిన ఒక రెసిపీ పాలకూర. అందులో మనం కావాల్సినవి అన్నీ యాడ్ చేస్తే ఏమైందంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టింగ్గా తినడం స్టార్ట్ చేస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ ఆయిల్, నువ్వులు, పాలకూర అండ్ కొద్దిగా కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. సో ఫస్ట్ ఏం చేశానంటే నేను జస్ట్ 2 టీ స్పూన్స్ నువ్వులు తీసుకొని లైట్గా ఫ్రై చేశాను. ఇలా చేస్తే ఏమవుతుందంటే నువ్వుల్లో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఎలివేట్ అవుతుంది. నువ్వుల్లో ఉన్న ఆయిల్ కూడా రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఆ నువ్వుల ఆయిల్తోని మనం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల ఆయిల్ వస్తూ ఉంటాయి. చాలా 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 ఈజీ వే. ఇప్పుడు మనం ఒక కొంచెం మిక్సీ వేసుకొద్దాము. ఇది ఒక పెద్ద సైజు ఆనియన్, నేను ఇట్లా మామూలుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసిన. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ మన సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడరు. కర్రీస్ అన్నిట్లో కూడా సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్ చాలా చాలా బాగుందని నేను ఒక్కదాన్నే కాదు, వాడిన వేల మంది చెప్తున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి, యూల్ ఎంజాయ్. ఇదిగోండి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, వెల్లుల్లి ఒక 3-4, ఎక్కడ వేయాలో నేను మళ్ళీ చెప్తాను. చిన్న అల్లం ముక్క వెరీ లిటిల్. ఇంతవరకు మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. అండ్ హియర్ కమ్స్ మన అసలైన రెసిపీలోకి వచ్చేస్తున్నా. నువ్వుల నూనె, ఇది ప్యూర్ నువ్వుల నూనె, గానుగ నూనె. ఈ బాటిల్స్లో పంపించారు, ఇట్లానే వాడుతున్నా. అదే సీసాలో పోసి వాడుకుంటాను. జస్ట్ ఒక 1 టీ స్పూన్ నూనెనే వేయండి. ఇప్పుడు దానికి రీజన్ ఉంది. హైలో పెట్టేశాను. నూనె కాగలోపు ఏం చేస్తానంటే ఒక 10-15 వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అందుకే నేను అందులో వెల్లుల్లి తగ్గించాను, 4 వేసాను చూసారా. ఇందులో మిగతా 10-15 ఇందులో వేసుకుంటున్నా. పాలకూర వచ్చి 4 పెద్ద పెద్ద కట్టలండి. లేదంటే మనకి సైడ్ డిషెస్ వేరే అన్నీ ఉంటాయి కనుక ఒక 5-6గురికి వస్తుంది ఇది. లేదు సైడ్ డిష్ ఏం లేదు, ఇవాళ ఉత్త పాలకూరే అన్నంలో అంటే 4 మనుషులకి ఈజీగా వస్తుంది. వెల్లుల్లి పోపుకి వేసేస్తున్నాను డైరెక్ట్. ఒక 10 వెల్లుల్లి చిన్నగా అయినాయి. హెల్త్ విషయంలో చాలా మంచిది. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు ఎట్లాంటి సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేనియండి. కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్, ఇవన్నీ ఇట్లాంటి ఫుడ్ కనుక రోజు తింటే ఇవన్నీ రోజు మానేయచ్చు మీరు, సప్లిమెంట్స్ లాంటివి. పాలకూర, సన్నగా తరిగిన పాలకూర వేసేస్తున్నాను. పొద్దున్నే బయట బాగుంది కదా, సమ్మరు, కాటన్ శారీ, మంచి గ్రీన్ షేడ్ ఉంది పైన. ఇంకా మార్నింగ్ 6-6:30 అవుతుందండి. ఎండాకాలం ఎప్పుడు ఎర్లీగా వంట చేసేసుకుంటే రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు. పాలకూర ఎంత వేసినా కానీ ఇట్లా మగ్గిపోతూనే ఉంటుంది, ఇంత కొంచెం అవుతుంది. ఆ పాలకూరని జనరల్గా పిల్లలు ఆకుకూర అనగానే పెదవిరుస్తారు. వాళ్ళు అసలు అమ్మ అదే పెట్టు అనేటట్టు చేయాలంటే మాత్రం 100% ఇలాగే చేయాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు ఏం వేయకండి. పాలకూరలాగా ఉండనిస్తా. కొంచెం సేపు ఒక 5-6 మినిట్స్ మగ్గనివ్వాలి, కర్రీ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలనేది సీక్రెట్. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయిందంతే. ఒక్కసారి పైకి కిందకి తిప్పుకుందాం. ఆయిల్ ఎక్కువ వేయలేదు, గమనించారా? ఎందుకంటే మనకి ఆయిల్ ఇంకా వేసేది ఉంది, దాంతో పని కూడా ఉంది. మనము ఏ ఫ్లేవర్ అయితే పాలకూరకి కానీ ఎనీ ఇంగ్రీడియంట్కి రావాలనుకుంటున్నామో ఆ ఫ్లేవర్ని మాత్రమే ఉంచాలండి. నేనేం చెప్పాను, పాలకూర ఎల్లిపాయ కారంతోనే అని చెప్పాను కదా. సో వెల్లుల్లి ఫ్లేవర్ ఒక్కటే నేను పాలకూరకి ఆపాదిస్తున్నాను ఇప్పుడు. అందుకని ఉప్పు కానీ, పసుపు కానీ, ఆఖరికి నూనె కూడా తగ్గించేసాను. సో దిస్ ఈజ్ ద వే. మీరు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర ప్లేస్లో చికెన్ అనుకోండి. ఆ చికెన్ ఒరిజినల్ టేస్ట్ వెల్లుల్లి ఫ్లేవర్ రావాలంటే కనుక ముందు మీరు ఓన్లీ ఆ రెండింటిని మాత్రంకే టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. అందుకే అంటారు లైఫ్లో ఎవరి రిఫ్లెక్షన్స్ వాళ్ళకి కనిపించాలంటే కనుక వాళ్ళకంటూ స్పేస్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే రియాలిటీని చూడగలుగుతారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వదిలిపెట్టేశారు, నాకంటూ ఏ ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలంటే నన్ను కామ్గా, పీస్ఫుల్గా, ఫ్రీడమ్తో వదిలేసేయాలి కొంచెం సేపు.
మీరైనా అంతే. పిల్లల్ని మనం ఏం చేస్తామంటే చాలా వరకు రుద్దేస్తూ ఉంటాం, అది చెయ్యి ఇది చెయ్యి, ఇది ఇట్లా ఉండాలి అది అట్లా ఉండాలి. ఒక సర్టన్ స్టేజ్ దాకా వింటారు, ఆ తర్వాత ఎవా అంటారు. ఇప్పుడైతే ఇంకెక్కువ అంటున్నారు. సో అలా అనకుండా ఉండాలంటే వాళ్ళకంటూ కొంత స్పేస్ని ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. సో దట్ వాళ్ళు లాగా మిగులుతారు, మనకి ఆ ఒరిజినాలిటీ కనపడుతుంది. ఈవెన్ పాలకూర కూడా అంతే. సో మనం అనుకున్న 5, 6, 7 నిమిషాలు కూడా అయింది. పాలకూర కొంచెం ముదురుగా ఉందండి, పెద్ద కట్టలు 4 అని చెప్పినా కదా, అందుకని కొంచెం 1 నిమిషం ఎక్కువ ఉంచిన అంతే. ఇలా వచ్చిన తర్వాత ఒక 5, 6 నిమిషాలు ఉడికింది అన్నాక జస్ట్ తీసేస్తున్నాను పాలకూరని వేరే గిన్నెలోకి. అదే మనం 2 స్టవ్ల మీద పెట్టుకొని ఉంటే కనుక ఈ పాటికి పక్కన ఇది అయిపోయేది. ఇది ఇట్లా వేడిగా ఇట్లా అయిపోగానే దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు అవసరం. ఆయిల్ కాగింది. నేను కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు పోపుకి వేస్తున్నాను. దట్స్ ఆల్. పోపు గింజలు ఏం అవసరం లేదు. చిటుపట అన్న తర్వాత ఇంగువ చాలా కొంచెం, ఇది పచ్చి ఇంగువ, ఒక చిటికెడు కూడా కన్నా తక్కువ ఇంగువ, అండ్ కొద్దిగా కరివేపాకు. ఎక్కువ అవసరం లేదు కరివేపాకు కూడా. మనం ఫస్ట్లో పెట్టి మిక్సీ వేసుకొచ్చాం కదా, ఉల్లి వెల్లుల్లి అల్లం అన్నీ వేసిన ముద్ద, కారం, ఈ స్పాచులాస్తో బ్యూటీ ఇదే. ఏళ్ళతో తీసినట్టు వచ్చేస్తుంది, ఇంకా బాగా వస్తుంది. పప్పు నూనె చూసారా, స్మెల్ గుమ అంటుంది. పల్లి నూనె ఆరు నువ్వు పప్పు నూనె ఏదైనా కానీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. కానీ హెల్త్కి మంచిదైతే మాత్రం ఆలివ్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్ బెస్ట్ అండి. సడన్గా మనం అన్నీ తెలియకపోయినా పూటగా ఒకటి చప్పున వండుకుంటూ వెళ్ళటం నాకు అలవాటు. అవి కూడా ఉన్నాయి, రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా వైట్ ఇన్ కలర్ ఉంటుంది. ఇంకా ఆ రెసిపీని బట్టి వాడతా. దీంట్లో నాకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలుసు, అందుకని నువ్వు పప్పు నూనె వాడాను. పైగా ఇదేంటి నువ్వులు కూడా వేసాను, సో దాన్ని కాంపన్సేట్ చేస్తుంది మంచిగా. అందులో నువ్వులు కూడా ఉన్నాయి, గుర్తుంది కదా మీకు, వేయించేసినాం. ఒకవేళ ఏదైనా స్టార్టింగ్ మిస్ అయితే వెళ్ళేసండి. దీన్ని ఇట్లా మనం ఒక 3 to 4 మినిట్స్ అయినా సరే అట్లా వేగుతూ ఉడకనివ్వాలి. ఉల్లిపాయ వేగాలి, వెల్లుల్లి వేగాలి, అల్లం వేగాలి, అందులో వేసిన ఉప్పు కారం అన్నీ వేగాలి. పసుపు నేను ఎప్పుడు వేయాలనేది చెప్తా. ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారు. ఈ టైంలో ముందు మన పాలకూరలో మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసేస్తున్నాను. మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేస్తాం. కొద్దిగా పసుపు, ఒక 1/4 టీ స్పూన్. అండ్ దీనిలోకి అదనపు ఆకర్షణ అండ్ టేస్టీ బడ్ ఏంటంటే, మనం ఆల్రెడీ 2-3 టేస్టీ బడ్స్ వేసినాము. ఒకటి నువ్వులు వేసాము, ఇంకొకటి వెల్లుల్లి, దీని పేరే వెల్లుల్లి దట్టించాము. అది కాకుండా కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అదనపు టేస్టీ బడ్ చిల్లీ ఫ్లేక్స్, జస్ట్ బ్యాడిగా మిర్చి ఇవి, వీటిని రెండింటిని ఇట్లా సన్నగా ఇప్పటికిప్పుడు కట్ చేసా, దీన్ని వేసా. దట్స్ ఆల్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీరు స్టార్టింగ్లో ఉల్లిపాయ పేస్ట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసారు, గుర్తుంది కదా. 1.5 టీ స్పూన్ కారం వేసారు. ఇప్పుడు ఏమైనా ఉప్పు అవసరమో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు పడుతుంది, వెరీ లిటిల్. పాలకూరలో ఇన్హరెంట్ ఉప్పు ఉంటుంది, ఉప్పు ఎక్కువ పట్టదు. ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసాను అంతే. ఉప్పు ఎక్కువ అయితేనండి ఎక్కువ కూర తినలేం, పలచ కలపాల్సి వస్తుంది. మనకి కావాల్సింది పాలకూర ఎక్కువ లోపలికి పోవటం కాబట్టి ఉల్లిపాయ కూడా తగ్గించేసాను. చూసారు కదా, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూరనే. మిగతా అన్నీ సటిల్గా ఫ్లో ఇట్లా ఉడకనిస్తా, మూత పెట్టేస్తున్నా. ఒక 3-4 నిమిషాలు అంతే. అన్నీ కలిసి దాన్ని మంచిగా కుదురుకొని ఒక కూరలాగా అవ్వాలి కదా, దానికోసం వెయిట్. మన కర్రీ రెడీ అయిపోతుందో వచ్చి ఒక 5-6 మినిట్స్ నుంచి నేను మధ్యలో వచ్చి అటు ఇటు తిప్పుతున్నా అంతే. ఇదిగోండి, వాటర్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఆయిల్ వీడిపోవాలి, ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీలోంచి బయటకు రావాలి. దాదాపు 12-15 నిమిషాల నుంచి ఉడుకుతుంది కదా. పాలకూర చూసారు ఎంత గ్రీన్గా ఉందో, ఆ టేస్ట్ కూడా అంత లైవ్లీగా ఉంటుంది మనకి అన్నంలో కలుపుకుంటే. ఇలా ఈ వాటర్ అంతా అయిపోతే కానీ ఆయిల్ ఇలా సపరేట్ అవ్వదండి. ఎండాకాలంలో పాలకూర మామూలుగానే చాలా సెన్సిటివ్, తొందరగా ఖరాబ్ అవుతుంది. ఎండాకాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక చుక్క నీళ్ళు ఉన్నా కానీ మళ్ళీ అప్పటికప్పుడు తినేసేయాలి అంతే, ఈవినింగ్ దాకా కూడా ఉండదు. పొద్దున్నే లేస్తే ఇది ఒక అద్భుతం అండి. ఆ చుట్టూ పిట్టలు కిలకిల అంటుంటాయి,
చాలా మంచి ఫీల్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీతోని డే స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో బెడ్రూమ్లో బెడ్ మీద ముసిగేసుకొని ఏసీలో పడుకునే వాళ్ళు దురదృష్టవంతులు నా దృష్టిలో. వావ్, చాలు, ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయింది. ఇంకా నేను దీన్ని గుంజను, నాకు ఇలా చాలు, కట్టేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ. దింపేసాక కూడా ఉడుకుతూనే ఉంది కర్రీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మన మట్టి పాత్రలు. ఇదిగోండి, అద్భుతమైన కర్రీ. ఇంత కొంచెంగా అనిపిస్తుంది కదా, ఒక స్పూన్కి చాలా అన్నం కలుస్తుంది ఇది. టేస్ట్ పరంగా, హెల్త్ పరంగా, పిల్లలకి అన్ని విధాలు అన్నీ సాటిస్ఫై చేసేది. ఎండాకాలం ఇంకా మంచిది. వానాకాలం స్టార్టింగ్లో అండి ఆకుకూరలు ఎక్కువగా తిననిచ్చేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు. వానాకాలం గుడ్లు పెడతాయి, వద్దు వద్దు అంటారు. మనము ఇందులోనే వేసుకుందాం అన్నం. కొంచెం వెల్లుల్లి ఉంచుకొని మన కర్రీ ఈజ్ రెడీ. కుండలో అన్నం కలుపుకుందాం, పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది. వేడి కుండ, వేడి అన్నం, వేడి కర్రీ, ఏమో టేస్ట్ ఉంటుందండి ఇది. ఎంత బాగుందో. 2 స్పూన్లు ఎంత అన్నం కలిసిందండి. వేడి వేడిగా ఉంది. బాబా, ఉల్లిఘాటు, వెల్లుల్లి ఘాటు, ఆ ఎండుమిరపకాయల కమ్మదనం, నువ్వుల టేస్ట్, నువ్వుల హెల్త్ మామూలుగా లేదండి. వెళ్ళిపోయింది కర్రీ. మీరు చేసి తీరాల్సిందే ప్లీజ్. మన హెల్త్ కోసం తప్పకుండా చేయండి అద్భుతమైన పాలకూర ఉల్లికారం ఆర్ వెల్లుల్లి కారం. చలో, మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు.